మన ఇంట్లో బైబిల్ ఎక్కడైనా దుమ్ముపట్టి ఉందా? అయితే మీరు ఈ ఒక్క నిమిషం కథ వినాల్సిందే. దాదాపు 2600 సంవత్సరాల క్రితం యెరూషలేము దేవాలయంలో మరమ్మతులు జరుగుతున్నాయి. అక్కడ ప్రధాన యాజకుడైన హిల్కియాకు ఒక అద్భుతమైన నిధి దొరికింది. బంగారం కాదు, వజ్రాలు కావు, అది దేవుని ధర్మశాస్త్ర గ్రంథం. అవును, అప్పటి వరకు ప్రజలు దేవుని వాక్యాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఆ దొరికిన గ్రంథాన్ని రాజైన యోషియా ఎదుట చదివినప్పుడు దేశం ఎంత పాపంలో ఉందో తెలిసి రాజు పశ్చాత్తాపపడ్డాడు. ఆ ఒక్క గ్రంథం వల్ల దేశంలో విగ్రహారాధన అంతమైపోయింది. ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది. ఆలోచించండి, దేవుని వాక్యం దూరమైతే దేశానికి చీకటి వస్తుంది. అదే వాక్యం మళ్లీ బయటకు వస్తే వెలుగు వస్తుంది. హిల్కియా ఆ రోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు, దాచలేదు, రాజు వరకు తీసుకెళ్లాడు. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం. ఈరోజు నీ బైబిల్ నీ చేతిలోనే ఉంది కదా, తెరవండి, చదవండి, దేవుని శక్తిని అనుభవించండి. గాడ్ బ్లెస్ యూ.